ఎగ్జాక్ట్ క్రికెట్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను. దీనివల్ల బయట మండలాలకు కూడా, మా గ్రామానికి కూడా చాలా పేర్లు తెచ్చాను. మండల స్థాయిలో ఫస్ట్ వచ్చింది ఒకసారి, 3 సార్లు సెకండ్ ప్రైజ్ వచ్చింది. మెడిసిన్ సైన్స్ ఫ్రాంటరీస్ అని, ఇది ప్రపంచంలో 80 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో పనిచేస్తుంది. ఇది మన దేశంలో కూడా ఛత్తీస్గఢ్ భద్రాచలం ఏరియాలో ఉంది దీని ఆఫీస్. తీసుకొచ్చి కంప్యూటర్లో ఎవరెవరు ఫాలో అప్ చేస్తున్నారు, ఎవరిని చూసుకుంటున్నారు, తర్వాత ఎవరు క్యూర్డ్ అవుతున్నారు, ఎవరు డిఫాల్టర్ అవుతున్నారు, ఎవరు డెలివరీ అయ్యారు, ఎవరు ఇంకా డెలివరీ కాకుండా ఉన్నారు, ఎవరు ఎంత పేషెంట్స్, ఎవరికి ఎన్ని ఉన్నాయి, ఈ డేటాను అంతటిని కూడా తీసుకొచ్చి ఈరోజు ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ సేవ్ చేయడం జరుగుతుంది. నేను పుట్టింది కోయా కమ్యూనిటీలో మేడం, ఇక్కడే పెరిగాను. ఇక్కడి నుంచి చిన్నతనంలో దాదాపు 1.5 కిలోమీటర్ల నేను స్కూల్కి మా తోటి విద్యార్థులతో వెళ్ళేవాడిని. వాళ్ళు వెళ్తేనే స్కూల్కి వెళ్తాం, లేకపోతే లేదు. నా 9th 2 సార్లు చదివాను, 10th ఒకసారి. తర్వాత ఇక మా 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం. క్రికెట్ కానీ, తర్వాత నా ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఫ్రెండ్స్ అని, ఇదని సినిమాలని, తర్వాత సిటీస్కి వెళ్ళి ఏదైనా చేద్దాం అనుకోవటం, ఏమీ చేయలేకపోవటం, పనులు ఎక్కడైనా దొరికితే చేద్దామనే ఆలోచనలో ఉండటం. చదివి అయిపోయింది, చదవని అన్నాడు. నాకు చెప్పకుండానే మానేసి పారిపోయిండు కూడా. 1 నెల రోజులు కనబడకుండా వెళ్ళిపోయిండు. ఒక గోల్ అని, ఒక ఎయిమ్ అని ఇట్లాంటి అప్పుడు ఏం లేదు, అందరితో పాటే ఉండేవాడిని. మెయిన్గా ట్రైబల్ వాళ్ళు ఊర్లోకి అలౌ చేయరు, ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మరు కాబట్టి. సో యాక్చువల్గా అక్కడ మొబిలైజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు మాకు సహకరించలేదు. సో ఒక 3-4 టైమ్స్ వెళ్ళాక ఒక CMD కండక్ట్ చేసాం. కండక్ట్ చేసినప్పుడు నతానియల్ కొంతమంది ఫ్రెండ్స్ జాయిన్ అవ్వడానికి వచ్చారు. కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవాలి అని అనుకుంటున్నామని అడిగాను. కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవాలంటే ఈరోజు యువత సిటీలో పోటీ పడాలంటే కంప్యూటర్ విద్య అవసరం. వాస్తవానికి అక్కడ సిటీలో ఉండే పిల్లలకు, ఇటు గిరిజన ప్రాంత పిల్లలకు చాలా తేడా. వాళ్ళు కనీసం ముట్టుకోకపోయినా చూస్తారు, దాని గురించి అవగాహన వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల తెలుసుకుంటారు. కానీ మాకు అది లేదు. అప్పటికి నాకు ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు, కంప్యూటర్ గురించి అసలు ఏం తెలియదు. నతానియల్ చాలా భయపడుతూ ఉండేవాడు. ఏంటంటే తను ఫస్ట్ టైం ఒక కంప్యూటర్ని చూడటం. సో ITSలో జాయిన్ అయ్యాక సో ఫస్ట్ వీక్లోనే 3-4 టైమ్స్ నేను మానేస్తా అని చెప్పేవాడు. ఏం నొక్కుతూ ఏమైద్దో అనే ఒక భయం. లెటర్స్ని అయితే ఎతికి మరీ కొట్టుకోవాల్సిన పరిస్థితి. కీబోర్డ్ని ఒకసారి కొడితే అయిందో లేదో తెలియదు, అందుకని మళ్ళీ ఒకసారి అట్లా, లేకపోతే ఇంకా గట్టిగా అది పట్టేది ఒక లెటర్ని. ఇట్లాంటి పరిస్థితి. ట్రైబల్ గ్రూప్స్ చాలా క్లోజ్డ్గా ఉంటాయి. సో ఒకరి నుంచి కమ్యూనికేషన్ తీసుకోవటం కానీ, వాళ్ళు కమ్యూనికేట్ చేయటం కానీ జరగదు. సో వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారంటే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరు. సో ఓపెన్ అప్ అవ్వడానికి సాఫ్ట్ స్కిల్స్ చాలా యూజ్ అవుతుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, ఎంత డీసెంట్గా ఉండాలి, తర్వాత ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, మనం చెప్పే మాట వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా, అంటే దాన్ని కమ్యూనికేషన్ సరిగ్గా ఉందా లేదా, తర్వాత మన వర్క్ ఎంత కరెక్ట్గా ఉండాలి, ఎంత సిన్సియర్గా ఉండాలి, మనం ఏ విధంగా పబ్లిక్తో కానీ లేకపోతే బాస్తో కానీ ఎవరితో ఎట్లా మాట్లాడేటప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఇట్లాంటి బేసిక్ రూల్, ఒక పద్ధతిని మాకు నేర్పించారు. సో యాక్చువల్గా అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా జాయిన్ అవ్వడానికి వెళ్ళాడు. ఇతనిలో ఉన్న డెవలప్ అయిన స్కిల్స్ని చూసి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, దీనికి ఉన్న యాసెట్ ఏంటంటే ఇతను కోయ భాషని ఇంగ్లీష్ని కోయ భాషలోకి చేంజ్ చేసే ఒక యాసెట్ ఉంది. సో ఇవన్నీ చూసి తర్వాత అతన్ని అపాయింట్ చేశారు. ఇప్పుడైతే 1 నెల దాకా చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చారు, మనీ ఇచ్చారు. ఆ మనీ పట్టుకోవడానికి కూడా చేతులు వణికాయి, భయం అనిపించింది. నా లైఫ్లో కూడా నేను అంత మనీని పట్టుకోలేదు, చూడలేదు కూడా. ఇక అట్లనే తీసుకొచ్చి మమ్మీ డాడీ చేతిలో పెట్టాను. వాళ్ళకి ఇంత డబ్బు ఎక్కడదని అడిగా. ఇది నా తొలి జీతం, ఫస్ట్ సారి నా శాలరీ అంటే వామ్మో ఇంత అని ఒక్కసారి వాళ్ళ కళ్ళెంబటి నీళ్ళు వచ్చినాయి.
இப்போ படித்தவங்க ஃபுல்லாக இந்த ஊர்லேயே கிடையாது. அவங்க வீட்டில் ஏற்றுக்கிட மாட்டாங்க சமுதாயத்தில் இருக்கணும். அதனால் அங்கே வெளியூரில் பெங்களூரில் அந்த பக்கங்களில் ஒர்க் பண்ணுறவங்களும் இருக்காங்க, செக்ஸ் ஒர்க் போகிறவங்களும் இருக்காங்க, கடை வைக்கிறவங்களும் இருக்காங்க. அப்படி போய் ஜாயின் ஆகிருக்காங்க. கம்யூனிட்டி ஹெல்த் எஜுகேட்டடாக இருக்கேன். அது வந்து பார்ட் டைம் ஜாப்பாக தான் நான் ஒர்க் பண்ணிகிட்ருக்கேன். என்னுடைய மக்களுக்கு வந்து செக்ஸ் ஒர்க் பண்ணுற மக்களுக்கு வந்து அவங்களுக்கு 3 months வந்து பிளட் செக்கப், HIV AIDS-க்கான ஒரு செக்கப் பண்ணிக்கிடுவேன். அதுக்கப்புறம் 3 மாதத்துக்கு ஒருக்க வந்து PMC மாஸ்டர் ஹெல்த் செக்கப்னு சொல்லுவாங்க. அதை வந்து 3 monthsக்கு 1 டைம் அவங்கள கூட்டிகிட்டு போய் உடம்பு ஃபுல்லாக செக் பண்ண சொல்லுவேன். லேடிஸ்க்கும் ஜென்ஸுக்கும் வந்து தனித்தனி காலேஜஸ் இருக்குது, ஸ்கூல் இருக்குது, அப்படிலாம் இருக்குது. இப்போ பார்த்திங்கன்னா டிரான்ஸ்ஜெண்டர் கூட இப்போ பாதி வேற படிச்சுட்டு கூட படிக்கணும்னு ஆசை இருக்குது, ஆனால் படிக்க முடியலை. ஆப்ரேஷன் பண்ணிடுறாங்க, ஆனால் படிக்கணும்னு ஆசை இருக்குது, மறுபடி போய் கல்வியை வந்து தொடர முடியலை. சர்டிஃபிகேட் இருக்குது, எல்லாமே இருக்குது, இப்போ எந்த ஸ்கூலில் நம்மளை சேர்த்துக்கிடுவாங்க அப்படிங்கிற ஒரு எண்ணங்கள் இருக்குது. அதனால் வந்து ரொம்ப எஜுகேஷன் இல்லாமல் வந்து எங்களுக்கு வந்து ஒரு வேலை பார்க்க முடியலை. படிப்பறிவு இருந்தால் தான் அந்த சமுதாயத்தில் வந்து வாழ முடியும். படிப்பறிவு இல்லாதனால இந்த மக்கள் வந்து டிரான்ஸ்ஜெண்டர்ஸ் வந்து ஒன்லி கடை கேட்க போகிறாங்க, இல்லைனாக்கி செக்ஸ் ஒர்க்குக்கு போகிறாங்க. இதனால தான் எங்கள் மக்கள் வந்து தப்பான பாதைக்கு போகிறாங்க. ஆனால் படிக்கணுங்கிற ஒரு எண்ணம் இருக்குது, வேலை பார்க்கணுங்கிற ஒரு எண்ணம் இருக்குது. அதுக்கு ட்ரை பண்ணிகிட்ருக்கோம். அதுக்கு வந்து ஹெல்ப் பண்ணதுக்கு யாரும் இல்லை. ஃபஸ்ட்டு அவங்கள சேர்க்கும்போது எனக்கே கொஞ்சம் முதல்ல பயமாக தான் இருந்தது. என்னோட கூட வேலை பார்க்குறவங்க எல்லோரும் முதல்ல எனக்கு கவுன்சிலிங் கொடுத்தாங்க. அதுக்கப்புறம் என்னோட ஸ்டூடெண்ட்ஸ் கிட்டலாம் அவங்க பேசினாங்க. எனக்கு என்ன பயம்னா, அசின் வந்து நார்மலாக கிடையாது, எந்த மாதிரி பிஹேவ் பண்ணுவாங்க. ஃபஸ்ட்டு ஸ்டார்டிங்கில் எனக்கு பயமாக இருந்தது. அதுக்கப்புறம் போக போக பிள்ளைங்களுமே வந்து அவங்கள ஒரு கேர்ளாகவே பார்க்க ஆரம்பிச்சிட்டாங்க. கம்ப்யூட்டர் நல்ல கோர்ஸ் சொல்லி கொடுத்தாங்க. இதனால் வந்து நான் வந்து இப்போ வந்து ஒரு ஆஃபீஸில் நல்லபடியாக ஒர்க் பண்ண முடியுது. அப்புறம் வந்து ஸ்போக்கன் இங்கிலீஷ் கற்றுக்கிட்டேன். அப்புறம் வந்து நம்மளுடைய நடைமுறைகளில் வந்து எப்படி மாற்றிக்கிடணும் அப்படிங்கிறதையும் கற்றுக்கிட்டேன். அதனால் எங்கள் மக்களுக்கு வந்து வேலை செய்யணுங்கிற ஒரு திறமை இருக்குது. அதை வந்து வெளிக்கொண்டு வரணும். வெளியில் வந்தாலும் வந்து இந்த சமுதாயம் வந்து ஏற்றுக்கிடாதனால அவங்க மடங்கியே இருக்கிறாங்க. இந்த சமுதாயம் ஏற்றுக்கிட்டுனா அவங்களால மீண்டு வர முடியும்.